ఎంపీ గారు ఇంకా వార్డు మెంబర్ అండి ఏమండి ఎంపీ గారు వార్డు మెంబర్ ఓకే ఇవ్వండి ఎస్సీ గారు ఓకే వాడినమ్మని ఇద్దరిని కొట్టాం కొట్టి ఓకే నెక్స్ట్ రాజుగారు రాజుగారికి తర్వాత కొట్టండి రండి రాజుగారికి పెట్టారా మేడం గారు మా లైన్ మెయిన్ ఏరియాలో అసలు రేపు చూసుకోవచ్చు నీవే కదా మనం ఆడుకోవాలి రోడ్డు మీద కొంచెం సార్ ఆగండి తిరుగుతారు ఇక్కడ అయిపోయింది వచ్చేస్తాం అయితే మన పోయిన సార్ ఓకే సార్ సార్ ఇక్కడ ఉండండి ఒక ఓకే
దూరం ఎందుకున్నారక్క సారమ్మా జరగమ్మా కొంచెం మా సైడ్ సైడ్ పట్టుకుంటే ఇంకా మనం కనపడతాం చూడండి ఇద్దరు చూడండి సార్ ఇది సార్ ఓకే కావాలని సర్పంచ్ గారు రండి మీరు ఓకే సార్ మగా సార్ సార్ ఒకసారి ఇవాళ భద్రాచలంలో టౌన్లో గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా టౌన్ లో ఉన్న కరెంటు ఏడీలు, డీలు గారు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ దాదాపుగా అభివృద్ధి వైపే తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యే గారు కానీ, లోకల్ సర్పంచ్ గారు కానీ, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీది ఒకటి అభివృద్ధి తప్ప ఇంకోటి ఉండదు. వేరే విషయాలలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ అందరూ కూడా ఇక్కడ దాదాపుగా అందరూ కూడా వార్డులో ఉన్న మహిళల అక్కలు కూడా వచ్చారు. కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. గౌరవనీయ ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు దాదాపుగా 150 crores వరకు దాదాపుగా ఇవాళ అభివృద్ధికి ఓపెనింగ్ అవుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు కూడా కరెంట్లు కూడా ఇచ్చాం. డ్రైనేజ్ సిస్టమ్ కూడా, పూల్స్ కూడా, ఎక్కడెక్కడ ఏమేమి సదుపాయాలు కావాలో లోకల్ సర్పంచ్, ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవనీయుల ముఖ్యమంత్రి దగ్గర ఎమ్మెల్యే గారు తీసుకున్న శ్రద్ధకు వారికి అభినందిస్తూ, అదేవిధంగా మా సర్పంచ్ కానీ మేము కూడా వారికి సహకరిస్తూ వారితో పాటు మేము నడుస్తాం. అదేవిధంగా ఇవాళ గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ అభివృద్ధి యంగ్ ఇండియా స్కూల్ విషయంలో కానీ, ఇవాళ నిన్న ఎమ్మెల్యే గారు నేను పోయి కూడా ఇక్కడ భద్రాచలం నుంచి చెర్ల వరకు కూడా రోడ్డు కూడా మేము వెంకటాపురం వరకు కూడా హాయంలో కూడా చెర్ల కూడా రోడ్ వచ్చింది. అది కూడా హాయం లేకుండానే పెట్టించాం. 48 crores కూడా రోడ్ కూడా ఇప్పుడు దానికి శంకుస్థాపన చేసేది ఉన్నది. యంగ్ ఇండియా స్కూల్ కానీ ఇవాళ భద్రాచలంలో దాదాపుగా టెంపుల్ కు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 300 కోట్ల 350 కోట్లు మొత్తం 580 కోట్లు టోటల్ గా 350 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో, తర్వాత సెకండ్ ఫేజ్ లో దాదాపుగా 500 పై చిలుకు. ఎప్పుడైనా భద్రాచలం చరిత్రలో రాముల వారికి 500 కోట్లు ఇచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందా?
కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది కూడా తెలుసుకోవాలి. ఇలా లైట్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఏదైనా కానీ హైవే నేషనల్ కూడా మీకు వస్తుంది. దాదాపుగా రాబోయే కాలంలో ట్రైన్ కూడా భద్రాచలంలో వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. 99% రాబోతుంది. ఎందుకంటే వచ్చిన తర్వాతనే మేము మాట్లాడతాం. ముందు మాట్లాడేది మాకు అలవాటు లేదు. భద్రాచలం 2వ బ్రిడ్జికి నేనే ఉన్నప్పుడు చేయించాను. 9 to 14లో నేను శాంక్షన్ చేయిస్తే 10 years అట్నే ఉన్నది. అదే విధంగా మోడికుంట వాగు కూడా దాదాపుగా 600 కోట్లతోని ఇవాళ శంకుస్థాపన చేయబడ్డది. వర్క్లు కూడా స్టార్ట్ అయింది. టెండర్ కూడా అయిపోయింది. మళ్ళా కరకట్ట కూడా మేము మొదలు పెడుతున్నాం. కరకట్ట కూడా తప్పకుండా కరకట్ట తీసుకొస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒక అనుగా వారికి తెలిసినట్టు, వాళ్ళు తెలియనట్టే కాకుండా వాళ్ళకి తెలిసినట్టు తెలుసుకొని వాళ్ళ ద్వారానే మేము ఇవాళ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపే చూపుతుంది. గౌరవనీయులైన శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఈ నియోజకవర్గానికి, ఖమ్మం వాసులు. కాబట్టి ముందుకు ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా నియోజకవర్గంలో మండలాల టెంపుల్లో కూడా మేము తప్పకుండా వారికి అభివృద్ధికి తీసుకెళ్తాం. ముందు దాదాపుగా 15 ట్రాన్స్ఫార్మర్లు భద్రాచలంలో చాలా కాలనీలలో లో వోల్టేజ్ ఉందని ప్రజలు ఏదైతే అడిగారో దానికి అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు భద్రాచలము ఒక పవిత్రమైన ప్రాంతం, చాలా చక్కగా అభివృద్ధి చేయాలి, ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చూడాలని అది చెప్పడం జరిగింది. దానికి గాను సిఎండి గారి ఆధ్వర్యంలో మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా చూడాలంటే ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో మొత్తాన్ని వాళ్ళు ఒక అంచనా వేసి దాదాపుగా 15 ట్రాన్స్ఫార్మర్లను భద్రాచలం టౌన్లోని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు పోల్స్ లేని చోట పోల్స్ ఇచ్చారు. నూతనంగా ఎవరైనా గృహాలు కనపడితే వారి కనెక్షన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి కరెంటు ప్రాబ్లం లేకుండా, గతంలో చాలా వరకు నా ఇంటి దగ్గరికి అంతా ఎందుకు, నా ఇంటి దగ్గరే దాదాపుగా సింగిల్ ఫేస్ ఉండేది. ఎక్కడైనా అన్ని వీధుల్లో కూడా 3 phase కరెంట్ నుంచి బ్రహ్మాండంగా లో వోల్టేజ్ వల్ల అనేక మోటార్లు కాలిపోవటం, ఇళ్లలో ఫ్రిడ్జ్లు కాలిపోవటం అనేక ఉండేది. కానీ ఈ రోజు మనం రెక్టిఫై చేయడం కొరకు ఈ రోజు భద్రాచలం టౌన్ లోని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వారికి ఒకసారి ఆ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా చక్కగా ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో దాన్ని గమనించి ఈ రోజు ఆ లో వోల్టేజ్ ని మనం రెక్టిఫై చేసాం చాలా చక్కగా. దాంతో పాటు చాలా మంది ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అడుగుతున్నారు. మా ఎంపీ గారు కానీ ఈరోజు దీంట్లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ మా ఎంపీ గారు కూడా మేము చెప్తే వెంటనే ఉటావుటిన హైదరాబాద్ నుంచి వచ్చి మన అభివృద్ధిలో మన పాత్ర ఉండాలి. ముఖ్యమంత్రి గారు దృష్టికి ఎంపీ గారు వచ్చారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ కార్యకర్తలు దీంట్లో పాల్గొని చాలా చక్కగా భద్రాచలం చాలా వరకు ఇప్పటికి పంచాయతీ ద్వారా చాలా వరకు మనం రోడ్లు వేసాం. అదే విధంగా ఎంపీ గారి నిధులతో చాలా వరకు రోడ్లు వేసాం, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాం, సోలార్ సిస్టమ్ తెచ్చాం. ఇంకా ఎక్కడైనా కావాల్స్తే ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మిగిలిపోయింది భద్రాచలం టౌన్ కొంచెం డ్రైనేజ్ సిస్టమే ఉంది. ఈ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా అభివృద్ధిలో మా ఎంపీ గారు చెప్పినట్టుగా డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఎంపీ గారి నిధుల్లో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపుగా ఈరోజు టెంపుల్ డెవలప్మెంట్ లో భాగంగా టౌన్ కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో 586 కోట్లు రిలీజ్ చేసి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 350 కోట్లు టెండర్ అయింది. ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అయింది. మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 200 పైసలకు ఏదైతే ఉందో దాన్ని కూడా భద్రాచలం టౌన్ కి ఈ రోజు డెవలప్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా రోడ్డు వైడనింగ్ చేసే దాంట్లో కూడా రిమైనింగ్ 586 351 పోగా దాదాపుగా 230 చిల్లర ఉన్న డబ్బులు మొత్తాన్ని కూడా భద్రాచలం టౌన్ వైడనింగ్ సుందరీకరణ చేసే దాంట్లో ఈ రోజు చక్కగా గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరియు ఇక్కడ ఉన్న మంత్రులు ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని, అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాకర్ శ్రీహరి గారు 2-3 సార్లు రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రోజు కరకట్ట కానీ భద్రాచలంకి ఎటువంటి ప్రమాదం లేకుండా కరకట్టేయాలని కరకట్టను కానీ ఈ రోజు దాదాపుగా ఆ కరకట్ట డెవలప్మెంట్ లో భాగంగా 70 కోట్లతో చాలా వరకు పని అయిపోయింది. 80% అయింది. ఇంకా రోడ్ అప్రోచ్మెంట్ చేయాలి. అప్రోచ్ లో భాగంగా దాదాపుగా 120 కోట్లు అవుతే ఆ అప్రోచ్ రోడ్ అవుతుంది ఒక డిజైన్. ఇంకో డిజైన్ డైవర్షన్ చేస్తే 5 కోట్లు 2 డిజైన్లు ఇచ్చింది. ఈ 2 డిజైన్లు మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత 2 డిజైన్లు కూడా పెట్టండి. ఏ డిజైన్ ఆమోదకరంగా ఉంటే ఆ డిజైన్ ని చేద్దామని మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే
ఏదైతే ఆ రోడ్ పెండింగ్ ఉందో అది కూడా అవుతుంది. చక్కగా భద్రాచలం అభివృద్ధి మరి వచ్చే భక్తులందరికీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అభివృద్ధి చెందుతుంది. టౌన్ కూడా పరిసర పరిస్థితులు బాగుండాలి, ఇది బ్యూటిఫికేషన్ గా ఉండాలి. దాంతో భాగంగా ఏవి ఉన్నాయో ఈ రోజు అనేక దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు రేపు వచ్చే సంవత్సరం ఏవైతే పుష్కర ఘాట్ ఉన్నాయో ఆ పుష్కర ఘాట్లను కూడా చాలా చక్కగా నిర్మించాలని, అది కూడా 46 కోట్లతో రేపు వెళ్ళిన టెండర్ కూడా అవుతుంది. త్వరలో అది కూడా బ్రేక్ చేసి మొదలు పెడతా ఉన్నారు. చాలా చక్కగా ఈ రోజు భద్రాద్రి టౌన్ కి మంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు మంత్రి మన ఎంపీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా భద్రాచలం టౌన్ ని అభివృద్ధి చేద్దామని ఆయన కూడా చాలా అనడం, పదే పదే భద్రాచలంకి రావడం అనేది నాకు సంతోషకరంగా ఉంది. ఈ రోజు చిన్న ప్రోగ్రామ్ లో మనం 1,20,00,000 ప్రోగ్రాం కూడా భద్రాచలంలోకి ఒక వెలుగునిచ్చే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎంపీ గారు పాల్గొని చాలా చక్కగా ఏమున్నాయి 10-15 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, 10-15 కూడా ఈ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా చక్కగా ఏదైతే చెప్పాం ఆయన కూడా అందుబాటులోకి వచ్చారు. ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో ప్రదేశాత్మకంగా చేపట్టిన కరెంట్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫున, సర్పంచ్ గారి తరఫున, ఎంపీ గారి తరఫున మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.